హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీరు లైఫ్ స్టైల్స్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే వంటగదిలో బాగా జిడ్డు పట్టిన విండోస్ చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి జిడ్డు అయితే పోదండి. ఎంత జిడ్డు పట్టిన విండోస్ అయినా చాలా ఈజీగా ఎలా క్లీన్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకోవాలండి. ఆ వాటర్లో మనం ఒక లెమన్ని కట్ చేసి వేసుకోవాలి. ఫ్రెష్దే అయి ఉండాల్సిన అవసరం లేదండి, ఎండిపోయినదైనా పర్లేదు, అది వేసుకోవాలి. అది వేసాక బేకింగ్ సోడా 1 or 2 స్పూన్స్ వేసుకోవచ్చండి. బాగా జిడ్డు పడితే 2 స్పూన్స్ వేయండి. నేను ఇక్కడైతే ఒక 1 స్పూన్ యాడ్ చేశాను. తర్వాత మనం వాషింగ్ మిషన్కి వాడే లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ లిక్విడ్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. అది వేసాక ఒక స్పూన్తో ఇలా కలిపేసి ఒక 5 to 10 minutes మరగనివ్వాలి. ఈ లిక్విడ్ని నిమ్మకాయ మెత్తగా అయ్యే వరకు మరిగించాలండి. తర్వాత ఇప్పుడు మనకి లిక్విడ్ అయితే ఫిల్టర్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ కూల్ అయ్యాక నిమ్మకాయలో ఉన్న గుజ్జు మొత్తాన్ని పిండేసేయాలండి. ఫస్ట్ విండోని ఒక క్లాత్తో నీట్గా డస్ట్ అంతా తుడిచేయాలండి. తుడిచేసాక కూలింగ్ బాటిల్లో ఉన్న లిక్విడ్ని విండో మొత్తం స్ప్రే చేసుకోవాలి. ఎక్కువ జిడ్డున్న దగ్గర ఎక్కువ లిక్విడ్ స్ప్రే చేయాలండి. విండో కార్నర్లో, విండోస్కి జిడ్డు ఎక్కువ ఉన్న దగ్గర మొత్తం స్ప్రే చేసుకోవాలండి. 5 minutes తర్వాత మళ్ళీ లిక్విడ్ అప్లై చేసుకోవాలండి. అప్లై చేశాక ఒక టూత్ బ్రష్ సహాయంతో మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత మళ్ళీ అదే కూలింగ్ బాటిల్లో వాటర్ తీసుకొని మొత్తం స్ప్రే చేసుకోవాలి. తర్వాత ఒక క్లాత్ నీట్గా తుడిచేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగా నీట్గా క్లీన్ అయ్యాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా నీట్గా అవుతాయి విండోస్ అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.